అందరికీ వందనాలు. ఈరోజు మనం కీర్తన గ్రంథము 4వ కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 4వ కీర్తనలో 8 వాక్యాలున్నాయి. ఈ 8 వాక్యాలను 4 భాగాలుగా చేసుకొని మనం చూద్దాం. ఈ కీర్తన మొత్తం మనకి ఏం తెలియజేస్తుందంటే దావీదు యొక్క పరిపూర్ణమైన విశ్వాసము, అనగా దావీదు యొక్క నీతికి ఆధారమైనది దేవుడే అని చెప్పి తను సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. మొదటి వచనము చూసినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగచేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దయచేసి నా ప్రార్థన అంగీకరించి దానికి జవాబు దయచేయమని మొదటి వచనంలో తాను భవిష్యత్తు గురించి ముందుగానే దేవుని దగ్గర ఒక మాట తీసుకుంటున్నాడు. రెండో వచనం చూసినట్లయితే దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరని ఈ 3 రకాల ప్రశ్నలు వేస్తున్నాడు. మనము దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా బ్రతుకుతున్నామంటున్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామంటున్నాడు. అబద్ధమైన వాటిని వెతుకుతున్నాము అని అంటున్నాడు. దీని ద్వారా 3వ వచనం నుండి 5వ వచనం చూసినట్లయితే మనం ఏమి చేయాలి, ఏం తెలుసుకోవాలని చెప్పి ఈ వాక్యంలో రాయబడింది. ఏం చెప్తున్నాడు? 3 నుండి 5 వాక్యాలలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుతూ యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. ఇక్కడ మనం ఏమి చేయాలి అని చెప్పి దావీదు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 6 నుండి 8 వచనాలు చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని? యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను దావీదు కోరుతున్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే దావీదుకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడట. ఎలాంటి సంతోషాన్ని ఇచ్చాడు చూద్దాం. వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈ లోక సంబంధమైన పద్ధతుల ద్వారా వచ్చే సంతోషం వేరైతే దేవుని ద్వారా వచ్చే సంతోషం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే సంతోషం మన హృదయంలో ఉంటుంది. దానిని ఎవడు మన యుద్ధ నుండి తీసివేయలేడు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. దీని ద్వారా సంతోషం కలిగించేవాడు దేవుడు. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకో, ఈ లోక సంబంధమైన పద్ధతులకు ఖర్చులు పెట్టాలి సంతోషం కావాలంటే. కానీ దేవుని దగ్గర వచ్చే సంతోషము ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఎటువంటి మనం వ్యాయం చెల్లించిన అవసరం లేదు. దేవుని ప్రార్థిస్తే దేవుడు ఈ లోక సంబంధమైన సంతోషాల కంటే అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టించగలడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 8వ వాక్యం చూసినట్లయితే అతడు ఒక ధైర్యం కలిగి ఉన్నాడు దావీదు. ఏంటిదట? యెహోవా, నెమ్మదితో పడుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుని మీద ఆశ పెట్టుకొని నా దేవుడు నాకు మంచి నిద్రనిస్తాడు, ప్రశాంతమైన నిద్రనిస్తాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని దావీదు భక్తుడు తనను దేవుని బట్టి తనను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. మనకు కూడా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఇలాంటి విశ్వాస మాటలను నువ్వు దేవునితో చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుడు నీ అంత సంతోషించి తన కృపను నీ యొక్క విస్తరింపచేస్తాడు. కాబట్టి ఈ 4వ కీర్తన మనకి ఏం తెలియచేసిందంటే, దావీదు నీతికి ఆధారమైన దేవుడు. అనగా నీతి అనగా ఏదో క్రియల ద్వారా చేస్తే వచ్చే నీతి కాదు. ఏదో మంచి పనుల ద్వారా వస్తే నీతి కాదు. నీతి అనగా దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీతి. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని నమ్మకుండా నువ్వు ఏ నీతి క్రియలు ఈ లోక సంబంధమైనవి చేసినా అవి నీతిగా ఎంచబడవు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 4వ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దావీదు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ కీర్తన మనకు చెప్తుంది, నీవు కూడా దేవుని పట్ల, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకము కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడు చేయగలడు, దేవుడు ఉన్నాడు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి మనకు విశ్వాసం కలగాలి. దేవుని బట్టి మనం మాట్లాడాలి. దేవుని మనం ఆధారం చేసుకోవాలని చెప్పి దావీదు ద్వారా ఈ 4వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రేపటి దినాన 5వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. ఆమేన్.